ఏంటో నా కర్మ, ఇది కోడలుగా వచ్చింది. వీడు నాకు ఇష్టం లేకుండా చేసుకొని నన్ను ఏడిపిస్తాడు. అత్తయ్య కాఫీ తీసుకోండి. నువ్వు నీ ముఖం చూడ్డమే ఇష్టం లేదంటే నువ్వు తెచ్చే కాఫీ తాగాలనా నేను? అయ్యో అత్తయ్య, ఈరోజు పని మనిషి కూడా రాలేదు. కాఫీ తాగి టిఫిన్ తిని రెస్ట్ తీసుకోండి అత్తయ్య. ఒసేయ్, అత్త అని పిలిచొద్దు, నాకు కంపరంగా ఉంది. సర్లేండి ఆంటీ, కాఫీ తాగండి. ఒసేయ్ నిన్ను. అదేంటి అత్తయ్య, అత్తయ్య అంటే పిలవద్దంటారు, ఆంటీ అంటే అడుస్తారు. మరి ఏమని పిలవాలి మిమ్మల్ని? నన్నేం పిలవద్దు కానీ నువ్వు పక్కవో. ఇదిగోండి అత్తయ్య, కనీసం భోజనం అన్నా చెయ్యండి. మళ్ళీ ఎందుకు వచ్చావే? నువ్వు ఇస్తే నేను తినాలా? అమ్మా అమ్మా, చలి పెడుతుంది. అమ్మా, ఏమైంటుంది అత్తకి అలా పడుకుంది? అయ్యో, అత్తయ్యకు ఉన్నట్టుండి ఫీవర్ ఎక్కువైంది. ఆరోగ్యం బాగుందా అత్తయ్య? బాగుంది. నేను ఎంత ఇబ్బంది పెట్టినా కానీ నా కోసం నైట్ అంతా కూర్చొని సేవలు చేశావు, థ్యాంక్సే. నువ్వు కానీ లేకుంటే నా పరిస్థితి ఏమవునో. దాందేముంది లేండి అత్తయ్య, ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, అంతే చాలు నాకి. నేను నిన్ను తప్పుగా అపార్థం చేసుకున్నాను. మనిషికి ప్రేమాభిమానాలు ముఖ్యం, డబ్బు కాదు. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. మనిద్దరం ఇప్పటి నుండి కలిసిమెలిసి సంతోషంగా ఉందాం లేవే. ప్రతి అత్తా కోడళ్ళు ఇలాగే అనుకుంటే ఆ ఇంట్లో గొడవలు ఉండవు, అందరూ సంతోషంగా ఉంటారు. ముఖ్యంగా అత్త కొడుకు కోడలు భర్త ఇంకా సంతోషంగా ఉంటారు.